దీపావళికి జీఎస్టీ బోనాంజా పండుగకు గొప్ప కానుగా జీఎస్టీ సంస్కరణలతో ధారాభారం తగ్గిస్తా ప్రధాని మోదీ. ఇక 5% నుంచి 18% రెండు స్లాబుల్లోనే పన్ను. వీటిలోనే దాదాపు వస్తు సేవలన్నీ సర్దుబాటు. నిత్యావసరాల ధరలు బాగా తగ్గే అవకాశం. ఆరోగ్య టర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు. విలాసవంతమైన హానికర ఉత్పత్తులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రయోజనం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వచ్చే నెలలో జరిగే జిఎస్టీ కౌన్సిల్ భేటీలో సంస్కరణలపై తుది నిర్ణయం అట. సో నిన్న జిఎస్టీకి సంబంధించినటువంటి దాంట్లో 5% నుంచి 18% రెండు స్లాబుల్లోనే పన్ను విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే విలాసవంతమైనటువంటి వాటితో పాటు హానికరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన ధరను విలాసవంతమైనటువంటి వస్తువులపైన పెంచితే పెద్ద ఇబ్బంది ఉండదు. విలాసవంతమైనటువంటి వస్తువులు పేదోడికి ఎక్కడ కూడా అవసరం ఉండదు. పేదోడికి అవి అటువైపు కూడా వెళ్ళడు. హానికర ఉత్పత్తులపైన కూడా ఖచ్చితంగా పెంచాల్సిందే. దేశంలో దీపావళికి జిఎస్టీ పండుగ రానుంది. పేదలు, మధ్యతరగతి, చిన్న పరిశ్రమలకు పన్నుల నుంచి ఉపశమనం కల్పించేలా ఇప్పుడున్న 4 జిఎస్టీ స్లాబ్లను రెండింటికి తగ్గించేందుకు రంగం సిద్ధమైంది. జిఎస్టీలో కేవలం 5% నుంచి 5%, అలాగే 18% పన్ను రేట్లు కొనసాగుతున్నాయి. అంటే 12%, 28% పన్ను రేట్లను తొలగించి వాటి పరిధిలో ఉన్న వస్తు సేవలను 5, 18% స్లాబ్లలో సర్దుబాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటన చేశారు. దీపావళికి గొప్ప బహుమతి ఇవ్వబోతున్నా. జిఎస్టీతో సంస్కరణలు తెచ్చి గత 8 ఏళ్లలో పన్నుల విధానాన్ని సులభతరం చేశాం. ఇప్పుడు దీనిని సమీక్షించాల్సిన సమయం వచ్చింది. దీనిపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. జిఎస్టీలో భారీ సంస్కరణలకు మేము రంగం సిద్ధం చేసుకున్నదన్నటువంటి అంశాన్ని మోదీ గారు నిన్న ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశ రక్షణకు సుదర్శన చక్రం, దుర్భేద్యమైన ఢూమ్ లాంటి ఆయుధ వ్యవస్థ, 2047 కల్లా పెరగనున్న అణు ఇంధన సామర్థ్యం, ఆపరేషన్ సింధూర్తో పాక్ ఇప్పటికే నిద్రలేదు. అణుబాంబు బ్లాక్మెయిల్కు భారత్ భయపడదంటూ నిన్న మోదీ ఒక పరోక్షకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ దేశానికి కొంత సురుకులు అంటించేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తరచూ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మునీర్ కావచ్చు, ఆ దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ ముఖ్యంగా పదే పదే సింధు నది జలాలు ఇవ్వకపోతే అణుబాంబు వేస్తాం, లేకపోతే న్యూక్లియర్ బాంబులు వేస్తాం, ఎట్లెట్లు ఏవో చూస్తాం, మోదీని చంపేస్తాం అంటూ ఇటీవల తరచుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా. సో అటువంటి పిట్ట బెదిరింపులకు భారత్ భయపడదు. మేము ఎట్టి పరిస్థితుల్లో సింధు నది జలాలని ఇవ్వము, ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్కి ఇప్పటికే వెన్నులో వణుకు పుడుతూ ఉన్నది అన్నటువంటి అంశాన్ని నిన్న మోదీ గారు కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఇక దేశ రక్షణకు సుదర్శన చక్రం కూడా రాబోతా ఉందన్నటువంటిది కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇగో దేశంపై శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు, తిరిగి దాడులు చేసేందుకు సుదర్శన చక్రం పేరుతో దుర్భేద్యమైన ఆధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు చేసే సుదర్శన చక్రం వంటి శక్తివంతమైన డ్రోన్ లాంటి ఈ ఆయుధ వ్యవస్థ భారత ప్రజలను కాపాడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో అక్రమ వలసలు, చొరబాట్ల వల్ల ఏర్పడుతున్న జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని పలు కీలక ప్రకటనలు చేశారు. దేశంలో 2047 కల్లా అణు ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, దాదాపు 10 అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గత 50-60 ఏళ్ల క్రితం దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కండక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నామన్నారు. ఈ ఏడాది చివరికల్లా దేశం మేడ్ ఇన్ ఇండియా చిప్ను తయారు చేస్తుందని తెలిపారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలుగా పెద్ద ఎత్తున సముద్ర మథనం జరిపి సహజ వనరులను తవ్వి తీస్తామన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రవేశపెడతామని, తద్వారా వచ్చే 2 నెలల్లో 3.5 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఈ పథకం కింద ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించిన ప్రతి ఒక్కరికి నెలకు 15,000 చెల్లిస్తామని తెలిపారు. దేశంలో మావోయిజాన్ని పూర్తిగా తుడిచిపెడతామన్న వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్న తీరును మోదీ వివరించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి కేవలం 20కి తగ్గిపోయిందని, రెడ్ కారిడార్ గ్రీన్ కారిడార్గా ప్రవర్తన చెందిందని చెప్పారు. భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా ఒక కాగడాల దేశానికి మార్గదర్శనం చేస్తుందని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని ఈ ఆపరేషన్లో పాల్గొన్న వీర సైనికులకు వందనం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ దాడులతో పాకిస్తాన్ ఇప్పటికే నిద్ర కోల్పోయిందని వ్యాఖ్యానించారు. అణుబాంబు బ్లాక్మెయిల్ కు భారత్ ఏమాత్రం భయపడదని, శత్రు దేశాలు మరో దుశ్చర్యకు పాల్పడిన మన సైన్యం తిరుగులేని విధంగా గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. మేడ్ ఇన్ ఇండియా బలంతోనే మనం తయారు చేసిన ఆయుధాలతోనే ఆపరేషన్ సింధూర్ను అమలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే శత్రువుకు బుద్ధి చెప్పగలిగే వాళ్ళం కాదన్నారు. 2030 నాటికి 50% స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఇంధనం కోసం విదేశాలకు లక్షలాది కోట్లు చెల్లించామని, అదే మొత్తాన్ని పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉపయోగించగలే వాళ్ళమని పేర్కొన్నారు. ఇంధనంతో పాటు ఖనిజ రంగంలోనూ స్వీయ సమృద్ధి సాధిస్తామని, 1200 ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో స్వయంగా ఆత్మ నిర్భర భారత్ గగయాలకు సిద్ధమవుతున్నామని, అంతరిక్షంలో 300కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయన్నారు. భారతదేశం స్వయంగా జెట్ ఇంజన్లు తయారు చేస్తుందని, త్వరలో భారతీయ యుద్ధ విమానాలు శత్రువులను దెబ్బతీసేందుకు రంగంలోకి దిగుతాయని వెల్లడించారు. ఫార్మా రంగంలో ప్రపంచంలో అగ్రశ్రేణిగా చేరుకున్నామని, వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి మరింత కృషి జరుగుతుందని చెప్పారు. ఆపరేషన్ సిస్టమ్ నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు, డీప్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఐటీ రంగాలలో భారత్ స్వలంబన సాధించిందని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల్లో బ్యాటరీల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత బ్యాటరీలను తయారు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. మన ఎంఎస్ఈలు నాణ్యత గల వస్తువులు తయారు చేసేందుకు సామర్థ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే మనం ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించగలమని చెప్పేసి అన్నారు. ఎర్రకోట వేడుకకు రాహుల్ రాలేదట. రాహుల్ డుమ్ అన్నటువంటి వార్త చూసుకోవచ్చు. ఎర్రకోటపై స్వాతంత్ర దిన వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. ఇందుకు కారణమేంటో కాంగ్రెస్ నుంచి అధికార ప్రకటన ఏమీ విడుదల కాలేదు. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన తనను గత ఏడాది జరిగిన వేడుకల్లో ముందు వరుసలో కూడా ఐదో వరుసలో సీటు కేటాయించడంతో ఆయన అలకబూరారని, అందుకే రాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఒలింపియన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో రాహుల్ సహా పలువురు నేతలకు వెనక సీట్లు కూడా కేటాయించింది. కాబట్టి ఆయన కొంత అలకబూరింది అనేది ఒక వార్త చూసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా మనం ప్రతి జెండా వందనం రోజు ఈ సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది భారత్ వెలిగిపోతూ ఉన్నది, భారత్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, త్వరలో భారత్ అభివృద్ధి చెందబోతా ఉన్నది, నెంబర్ 1 కాబోతా ఉన్నది, అలాగే టాప్ 10లోకి రాబోతా ఉన్నది. సరే, ఇటువంటి వ్యాఖ్యలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇది నా చిన్నప్పటి నుంచి ఇది ఇంటున్నటువంటి మాట. కానీ ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు మనం ప్రపంచ దేశాలతోటి పోటీపడి, చైనా కావచ్చు, ఇటున్నటువంటి అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి దేశాలతోటి సరసన ఎప్పుడు చేరుతుంది అనేది మనం చూడాలి. చైనా మనకంటే ఎన్నో రెట్లు ముందట ఉన్నది. సో జనాభా పరంగా వాళ్ళకు సంబంధించినటువంటి మన దేశం కంటే ఎక్కువనే ఉంటుంది. సో ఎక్కడ కూడా ఒక పక్కన కావాల్సింది టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి. టెక్నాలజీ డెవలప్మెంట్ అయినట్టయితే ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలో నడిస్తే ఉంటుంది. సో మనం చైనాకు సంబంధించినటువంటి ఆ టెక్నాలజీకి మన టెక్నాలజీకి చాలా తేడా ఉంటుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 10-15 ఏళ్ల కాలంలో ఎంతో కొంత సంబంధించినటువంటి దేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. ఇంకా 2047 కల్లా అణు ఇంధన సామర్థ్యం కూడా పెరగబోతా ఉన్నది. అతి త్వరలో కూడా భారత్ తయారు చేసేటువంటి ఏవైతే జెట్లు ఉన్నాయో, ఏవైతే విమానాలు ఉన్నాయో, ఆ విమానాలని విదేశాలకు కూడా తీసుకువెళ్ళేటువంటి, అంటే మన సంబంధించినటువంటి విమానాలను సైతం కూడా వేరే దేశం వాళ్ళు కొనుక్కునేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా మనకు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, మనకు సంబంధించినటువంటి జెట్లే కావచ్చు, మనకు సంబంధించినటువంటి తుపాకులనే మేడ్ ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి వాటిని ఈ సామర్థ్యం కూడా ఇట్లా పెరగబోతుంది అనేది నిన్న ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మోదీ గారు ప్రసంగిస్తూ ఈ సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది.